హాయ్ గైస్, మనం మెయింటెనెన్స్ గురించి తెలుసుకున్నాం కదా. మెయింటెనెన్స్లో చిన్న టాపిక్. ఈ చట్టం కింద ఇచ్చిన ఆదేశాల సాధారణ సివిల్ కోడ్ డిక్రీల అంటే సివిల్ కోడ్ డిక్రీస్ లాగానే అమలులోకి వస్తాయి. అంటే ఇది సివిల్ సివిల్ మ్యాటర్స్ మెయింటెనెన్స్ అన్నది. ఉదాహరణకు మెయింటెనెన్స్ ఆదేశం ఇచ్చినట్లయితే ఇది సివిల్ డిగ్రీ అమలు విధానం ప్రకారం వసూలు చేయవచ్చు. సరళమైన ఉదాహరణ, ఒక వ్యక్తి ఫ్యామిలీ కోర్ట్ మెయింటెనెన్స్ చెల్లించమని ఆదేశించింది. ఆయన ఆ నిర్ణయంతో అంగీకరించకపోతే సెక్షన్ 28 ప్రకారం 90 రోజులలో హైకోర్టులో అప్పీల్ వేయవచ్చు. అప్పీల్లో హైకోర్టు మెయింటెనెన్స్ మొత్తాన్ని తగ్గించవచ్చు, పెంచవచ్చు లేదా రద్దు చేయవచ్చు. మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్తో కావాలంటే కింద వీడియో క్లిక్ చేస్తే మీకు ఫుల్ వీడియో దొరుకుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.